తెలుగుదేశం పార్టీ 43 వసంతాల నుంచి ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ. అయితే ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించి కడప వేదికగా మహానాడు చాలా ఘనంగా జరుగుతోంది. దానికి పైగా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి. అయితే దీని సందర్భంగా ఈరోజు పార్టీ వేదికగా ఏదైతే మహానాడు వేదికగా చూసుకుంటే ఈరోజు జాతీయ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నిక కొనసాగుతుంది. ఏకగ్రీవంగా ఎన్నిక అవకాశం కూడా ఉంది. మరైతే పార్టీ యొక్క భవిష్యత్తు నాయకుడిగా అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని ఎన్నిక చేయాలని చెప్పేసి పార్టీ వర్గాల్లో బలంగా నడుస్తున్నటువంటి చర్చ. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. మరి నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. నారా లోకేష్ గారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఇంత బలంగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించి ఇప్పుడు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రావడానికి కూడా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా చాలా కీలకంగా పనిచేశారు. కాబట్టి పార్టీ భవిష్యత్తుకు సంబంధించి కూడా ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం ద్వారా మరింత పార్టీ ముందుకెళ్లే అవకాశం అని చెప్పేసి పార్టీ క్యాడర్ అంతా కూడా అనుకుంటున్నారు. అయితే ఈ మహానాడులో ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా లేదా? ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు, తాత పుట్టినరోజున మనవడి పట్టాభిషేకం. ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఇవాళ చంద్రబాబు, ఆయన నామినేషన్, ఆయన ఎన్నిక. ఇప్పుడు సాయంత్రం 5ంటికి మరి ఎన్నిక జరుగుతుంది. అంటే నామినేషన్లకు అదే లాస్ట్ గడువు. మరి ఆయన ఎన్నికైన వెంటనే ఆయన చేసే ప్రసంగం ఎలా ఉండబోతుంది? అధ్యక్షుడిగా ఇప్పుడు 30 ఏళ్ళుగా చంద్రబాబు అంటే ఏంటి, 30 ఏళ్ళు అంటే ఒక జనరేషన్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరో జనరేషన్ ఇవాళ భుజాన్ని వేసుకుంది జెండాని. మీరు అన్నారు యువగళం పాదయాత్ర, అది తెలుగుదేశం చరిత్రలో ఒక అధ్యాయం. గతంలో ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర, లేకపోతే చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్ర, లేకపోతే ఈ యువగళ సారథి ఈయన పాదయాత్ర లోకేష్ 3000 కిలోమీటర్లు. అసలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి పతనం లోకేష్ పాదయాత్రతో ప్రారంభం. అంటే లోకేష్ని అడుగేయకుండా అతను అడ్డుకోవడం, అడుగడుగున ఆటంకాలు కల్పించటం, అతను ఎంత అణిచేయాలని చూస్తే లోకేష్ అంత ఎదిగిన విధానం. అంటే అతను స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు, ఏది ఎంబీఏ చేశాడు, లేకపోతే కార్నెగీ మిలన్ యూనివర్సిటీలో అతను ఎంఎస్ చేశాడు, ఇన్ఫర్మేషన్ సైన్సెస్లో, వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు, విద్యాధికుడు. అంటే తెలుగుదేశం పార్టీ వయసు లోకేష్ వయస్సు ఒకటే, దగ్గర 10 నెలలే తేడా. అంటే 1982 మార్చి 29 తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం అయితే 1983 జనవరి లోకేష్ పుట్టినరోజు. అంటే 10 నెలల తేడా. ఇవాళ 43 ఏళ్ళ తెలుగుదేశం, 42 ఏళ్ళ లోకేష్. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని అన్ని మినీ మహానాడుల్లో తీర్మానాలు. అసలు ఈరోజు పల్లా శ్రీనివాసరావు మరి అది మాట్లాడారు. ఏంటి, అందరూ అడుగుతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి అనేది. పయ్యావుల కేశవ్ కూడా దాన్నే మాట్లాడారు. అన్ని జిల్లాల మహానాడులు అది తీర్మానం చేసిన పరిస్థితుల్లో ధూళిపాల నరేంద్ర ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దాన్ని గుర్తు చేశారు. అంటే ఇవాళ కార్యకర్తే అధినేత అన్నారు. ఏది, ఇవాళ క్యాడర్ సుప్రీం. తెలుగుదేశం పార్టీలో అధినేత అయినా క్యాడర్ మాటే వినాలి. అంటే తెలుగుదేశం పార్టీలో బ్యూటీ అదే అన్నమాట. క్యాడర్ శాసిస్తాడు, అధినేత పాటిస్తాడు. అది ఎవరైనా సరే. అసలు వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావునే పక్కన పెట్టిన పార్టీ అది. ఆయన ఏదో ఆమెను వివాహం చేసుకోవటం, ఆమె యొక్క జోక్యం, రాజ్యాంగేతర శక్తిగా ఆమె మారడం, లక్ష్మీపార్వతి అప్పట్లో దుష్ట శక్తి అంటూ ఆ ఒక్క ఇష్యూలో వాళ్ళు ఏం చేశారు, చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు, తిరగబడ్డారు. క్యాడర్ తిరగబడింది ఎవరిపైన? ఎన్టీ రామారావు పైనే ఎన్టీఆర్ క్యాడర్ తిరగబడిందంటే క్యాడర్ ఎంత పవర్ఫుల్. తెలుగుదేశం కార్యకర్త అంత శక్తి సంపన్నుడు అనమాట. మరి క్యాడర్ కోరిక మరి ఈ అధినేత నెరవేరుస్తాడా? ఇప్పుడు క్యాడర్ శాసిస్తారు, అధినేత పాటిస్తారన్నారు కదా. మరి క్యాడర్ శాసిస్తున్నాడు. ఏంటి, జిల్లా మహానాడులన్నీ తీర్మానాలు చేశాయి కదా. అతను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమని క్యాడర్ శాసనాన్ని అధినేత పాటిస్తాడా, తృణీకరిస్తాడా? అంటే చంద్రబాబు ప్రెసిడెంట్ అయింది ఏ ఏజ్లో?
45. ఓకే. 45 ఏళ్ళకి ఆయన సీఎం అయ్యారు. ఎప్పుడు 1995లో ఎన్టీఆర్ని పదవీచ్యుతుడిని చేసిన క్యాడర్ ఆయన్ని సీఎంగా చేసుకున్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన ఎవరు చంద్రబాబు. 45 ఏళ్ళు మరి చంద్రబాబు మరి పార్టీ అధ్యక్ష పదవి పొందినప్పుడు మరి 42 ఏళ్ళేగా, ఇంకో 3 ఏళ్ళు ఆగమంటారా? లేదు, తండ్రి రికార్డు బీట్ చేస్తాడా? 42 ఏళ్లకే పార్టీ అధ్యక్ష పదవి స్వీకరిస్తాడా? అంటే ఇప్పుడు నిన్న మీడియాతో చిట్చాట్లో ఏమన్నారు లోకేష్, పార్టీలో నేను ఒక భాగమే, నేనే పార్టీ కాదు అన్నాడు. ఒకే ఒక సెంటెన్స్, చిన్న వాక్యం, కానీ ఎంతో బలమైన అర్థం. ఏమన్నాడు? పార్టీలో నేను ఒక భాగమే, నేనే పార్టీ కాదన్నాడు. అంటే ఇవాళ అతని నిరాడంబరత ఏది, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే అతని మనస్తత్వం. లోకేష్ అటు మంత్రిగా తన సామర్థ్యాన్ని రుజువు చేసుకున్నాడు. ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అనేక అవార్డులు రివార్డులు కేంద్రం నుంచి పొందాడు. ఏది, ఒక 25,000 కిలోమీటర్లప్పుడు గ్రామాల్లో సీసీ రోడ్లు వేసి పారేశారు. అసలు నీకు గ్రామాలే పట్టుగొమ్మలు అన్నట్టుగా అప్పట్లో అతను మంత్రిగా ఏంటి, అటు గోకులాలు, మినీ గోకులాలు, ఈ పంట కుంటలు, మొత్తం గ్రామాలన్నిటి అభ్యుదయమే లక్ష్యంగా అతని ఆ మంత్రి పదవి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఒక సంస్కరణలు తీసుకురావటం, ఉపాధ్యాయ సంఘాలతో పదే పదే సమావేశం కావడం, జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ విధ్వంసాన్ని చక్కదిద్దటం. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 3వ తరగతిని తీసుకుపోయి హై స్కూల్లో గెలిపాడు, 10వ తరగతిలో గెలిపాడు. మళ్ళీ వాటన్నింటినీ ఇతను తగ్గించుకుంటూ చేసుకుంటూ, ఇప్పుడు ఏది ప్రైమరీ, ఏది అప్పర్ ప్రైమరీ, ఏది జిల్లా పరిషత్, జూనియర్ కాలేజ్, అట్లా ఇప్పుడు డిగ్రీ కాలేజెస్, ఈ విధంగా 5 అంచెల్లో మళ్ళా విద్యారంగాన్ని నిర్మిస్తూ అతను విద్యారంగంలో ఉపాధ్యాయులపై ఆ బరువు తగ్గించటం. అతను జగన్ ఏం చేశాడు? వాళ్ళనే బ్రాందీ షాపుల దగ్గర పెట్టాడు కాపలాకి. వాళ్ళతో ఒక 27 యాప్లు అప్లోడ్ చేయమన్నాడు, బాత్రూమ్ ఫోటోలు కూడా పెట్టమన్నాడు, టాయిలెట్స్ ఫోటోలు కూడా పెట్టమన్నాడు, అటెండెన్స్ చూడమన్నాడు. ఇటు సిమెంటు, స్టీలు, అక్కడ కట్టుబడి, పాఠశాలల నిర్మాణం, ఈ బాధ్యతలన్నీ వాళ్ళని ఎత్తినేశాడు. అవన్నీ తప్పించాడు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా. మరి విద్యారంగంలో అతను తెస్తున్న సంస్కరణలు, మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, అటు పెట్టుబడులు రాబట్టడం, కంపెనీలని ఇవాళ ఇక్కడికి తీసుకురావటం. అంటే ఇవాళ లోకేష్ పురుగుడు తన సామర్థ్యాన్ని అతను రుజువు చేసుకున్నాడు. అటు నాయకుడిగా అతను ఎదిగిన తీరు, ఏదే మీరు చెప్పారు యువగళం పాదయాత్ర, 3,000 కిలోమీటర్లు మరి కాలినడకన జగన్మోహన్ రెడ్డి అణిచివేతను ఎదుర్కొని అప్పుడు జరిగిన ఆ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు 3 ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర లేకపోతే రాయలసీమ, కోస్తా స్వీప్ చేసి పారేశారు. ఏది, తెలుగుదేశం. అలాంటి మరి అటు నాయకత్వ లక్షణం రుజువు చేసుకున్నాడు, పరిపాలన దక్షత మంత్రిగా రుజువు చేసుకున్నాడు. ఇప్పుడు అతను ఒక ప్రిన్సిపల్ తీసుకొచ్చాడు పార్టీలో. జాతీయ ప్రధాన కార్యదర్శిగా అతనేంటి 3 టర్ములు పనిచేసినాడు, వైదొలగాలి. ఇప్పుడు ఆయన 3 టర్ములు చేశాడు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన 3 టర్మ్స్ చేసినప్పుడు మళ్ళీ 4th టర్మ్ కూడా అతనికి అదే ఇస్తే నా నుంచే ఈ సాక్రిఫైస్ బిగిన్ అవ్వాలన్నాడు. ఇప్పుడు మండల అధ్యక్షుడిగా 3 టర్మ్స్ చేశాడనుకో, వైదొలగా జిల్లా పార్టీలోకి రావాలి. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నువ్వు 3 టర్ములు చేసావనుకో, వైదొలగాలి, ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వాలి, నువ్వు రాష్ట్ర పార్టీలోకి వెళ్ళాలి. ఇట్లా ఒక ప్రిన్సిపల్ తీసుకొచ్చినప్పుడు అంటే కష్టపడ్డాడికి పదోన్నతి, ప్రమోషన్ ఇవ్వడం, నెక్స్ట్ ఆ పదవిలో ఇంకొకళ్ళకి అవకాశం కల్పించటం, ఒక మార్పు దిశగా ఇవాళ తెలుగుదేశం ట్రాన్స్మిషన్ పీరియడ్, తరం మారుతోంది. అంటే ఏంటి, ఎన్టీఆర్ తరం నుంచి చంద్రబాబు తరం, చంద్రబాబు తరం నుంచి ఇప్పుడు లోకేష్ తరంకి మార్పు. ఇది ట్రాన్స్మిషన్ ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఇవాళ యువతరమే ఈ పార్టీని భుజానేసుకుని మరో 40 ఏళ్ళు ఈ పార్టీకి పునాదుల్ని గట్టిపరచటం, మార్పుకి అనుగుణంగా ఇవాళ ముందడుగేయటం. అంటే ప్రజల ఆలోచనలు లేకపోతే వాళ్ళ అవసరాలు, ఆ మార్పు ప్రకారం ఇవాళ పార్టీలో కూడా నాయకత్వ మార్పు. ఇప్పుడు సీనియర్లకి గౌరవం ఇస్తాం, జూనియర్లకి గుర్తింపునిస్తాం అంటూ ఈ సాగుతున్నటువంటి అతని నాయకత్వ తీరు
మరి అధినేత ఆయన నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఏది ఈరోజు ప్రకటిస్తారా? ఇప్పుడు మనం చూసాం పాలిట్ బ్యూరోలో కూడా ఇదే ప్రిన్సిపల్. 3 టర్ములు పాలిట్ బ్యూరో పదవి చేసిన ఆయన వైదొలగాలి. ఇప్పుడు అదేంటి, అది అత్యున్నత నిర్ణాయక మండలి. తెలుగుదేశం పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి ఇవాళ మరి భేటీ అవుద్దా? రేపు భేటీ అవుద్దా? 3 రోజుల మహానాడులో మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా మినీ మహానాడుల్లో చేసిన తీర్మానాన్ని ముందు పోలిట్ బ్యూరో ఆమోదిస్తుందా? చంద్రబాబు ప్రకటిస్తారా? కార్యకర్తలందరి యొక్క ఉత్కంఠ, అందరిలో ఆకాంక్ష ఏంటి? కోటి సభ్యత్వాలు చేరిక. ఇప్పుడు ఇవాళ ఇతను కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ ఎవరు? లోకేష్. అప్పుడు ఇన్సూరెన్స్ ఇచ్చారు, దేశంలో ఏ పార్టీకి లేదు ఇది. ఆ తర్వాత మిగతా పార్టీలన్నీ కూడా దాన్ని అనుసరించాయి. 2 లక్షలు అన్నారు ప్రమాద బీమా, తర్వాత దాన్ని ఇప్పుడు 5 లక్షలకి పెంచారు. అటు కార్యకర్తలకి, అటు విద్యా చదువుల్లో సహాయం, లేకపోతే ఉపాధి కల్పన, లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా స్వయం ఉపాధి, నెక్స్ట్ కార్యకర్తలకి వైద్యం, అన్ని దశల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మరి పార్టీ ఆదుకుంటున్న విధానం. ఒక కార్యకర్తల సంక్షేమానికే వాళ్ళు మరి 45 కోట్లు ఖర్చు పెట్టారంటే, ఇప్పుడు ఇవాళ పార్టీ ఇవాళ ఏంటి, విరాళాలు వాళ్ళ అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ పార్టీకి ఉన్నటువంటి ఆ ఆదాయం ఏ విధంగా అటు కార్యకర్తల సంక్షేమం, ఇటు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం, ఇప్పుడు క్యాడర్ ఫస్ట్ అంటున్నారు, ప్రభుత్వంలోనేమో పీపుల్ ఫస్ట్ అన్నారు, ప్రజలే ముందు అంటూ అటు ఆ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పుడు కార్యకర్తలే ఇక్కడ ముందు అనే దీంట్లో ఇవాళ క్యాడరే బాస్ అన్నప్పుడు క్యాడర్ కోరికని మరి అధినేత మన్నిస్తారా, ఆమోదిస్తారా? 2-3 రోజుల్లో తెలిపాదు. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.